నాసిరకం మద్యం, ఇసుక పాలసీల వల్ల వైకాపా ఓడిపోయిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. మద్యం పాలసీని మార్చాలని సజ్జల, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. ఇసుక పాలసీ వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వైకాపాలోని కొందరు నాయకుల నోటి దురుసు కూడా ఓటమికి కారణమైందని తెలిపారు. వైకాపా నేతలు తెలుగుదేశం నేతలను అనేక విధాలుగా అవమానించారని, ఆ కసే కూటమి విజయానికి కారణమైందన్నారు. లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది. చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. మరి అలాగే గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. ఒక ప్రతిపక్ష పాత్ర తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సమర్థవంతంగా ముందుకు పోతాం. ప్రక్షాళన చేసుకోవాలి, చేసిన తప్పులు తెలుసుకోవాలి, మళ్ళీ తప్పులు జరగకుండా చూసుకోవాలి.